నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనమైతే అనకాపల్లి జిల్లా పరవాడకు వచ్చేసాం. జిఆర్ యాంటిక్స్ కి స్వాగతం అంటూ అందరినీ పలకరిస్తూనే ఆ పాత పురాతన కాలంలో వాడినటువంటి ప్రతి వస్తువుని మనకి చూపిస్తూ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా వివరంగా వివరిస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ టీచర్ గంగాధరరావు మాస్టర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఏంటి వీడియో ముందు ఇవేవో పెట్టుకొని కూర్చున్నారు అనుకోకండి. సో ఇప్పుడు కేజీలు ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం లీటర్స్లో. బట్ అప్పట్లో ఏదైనా ఒక వస్తువుని కొలవటానికి ఏమి ఉపయోగించారు అంటే ఇవే. సో వీటి పేర్లు ఏంటి డీటెయిల్గా చెప్పండి సార్. మనకి ఇవన్నీ కూడానండి కొన్ని వందల సంవత్సరాల పాటు తెలుగువారు వాడినటువంటి కొలత ప్రామాణికలండి. ఈ కొలత ప్రామాణికల్లో చాలా అతి చిన్నది ఇది గిద్ద అండి. ఇది 5 తులాలు. బరువు సార్ దీన్ని కాదండి, 5 తులాలు ప్రమాణం కలిగినటువంటి పరిణామం కలిగినటువంటి వస్తువులు ఏదైనా సరే మనకి ఆ రోజుల్లో సోళ్ళు అవ్వచ్చు, రాగులు అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, గసగస ఏవైనా సరే 5 తులాలు దీన్ని గిద్ద అంటారండి. అతి చిన్నదే. ఇంతకంటే చిన్నది ఉంటే అరగిద్ద అనొచ్చండి. దీనిపైన ఏవో రాసి కూడా బ్రిటిష్ కాలం ఉన్నట్టుదండి ఇది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆ రాణి గారు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటేనండి వాళ్ళ తాలూకా వస్తువులన్నిటి మీద కూడా వాళ్ళ పరిపాలనలో ప్రతి వస్తువు మీద కూడా బ్రిటిష్ రాణి గారి చిత్రం ఈ క్వీన్ చిత్రం వేయించుకునేవారండి. ఇక్కడ చూడండి 5 తులాలు 1947. దీని వల్ల సీల్ కంటిన్యూ చేసేవారండి. ఏ ఏడాదికి ఆ ఏడాది ఇందు మీద సీల్ వేసేవారండి. ఇది ఇప్పటికి కూడా చెక్కి చెదరకుండా 80 సంవత్సరాలు అయినా సరే ఈ విధంగా ఉందండి. ఇది అరసోలండి. ఇది కూడా 1947 నాటిది 10 తులాలు. ఎక్కువగా తెలుగువారి ప్రామాణికాల్లో కొలతల్లో తులాలు ఎక్కువగా వాడేవారు. తులాలు దీన్ని అరసోలు అంటారు. ఇది 1/8 సేర్ అని కూడా ఉంది. ఇప్పుడు మనం బంగారం తులాల్లోకి వచ్చింది, అప్పుడు సవరలు చదివాం కదా సార్. అవునండి, తులాలు అనేవి తులాలు చూసారు. ఇక్కడ 47లో దీన్ని తయారు చేస్తే ఇక్కడ 50లో మళ్ళా సీల్ వేశారు. 50లో 1950 సీల్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇది బ్రిటిష్ రాణి గారి తాలూకా ఆనాటి విక్టోరియా క్వీన్ తాలూకా కిరీటం తాలూకా సింబల్. ఇక్కడికి వచ్చినప్పటికి భారతదేశపు రాజముద్రని 1950లో ముద్రించారు. అరసోల. ఇది సోల అండి. ఇది సోల. ఈ సోల అనేది ఎక్కువగా ప్రామాణికంగా చాలా మందికి ఇప్పటికీ కూడా గ్రామాల్లో తెలిసినండి. ఇది కూడా చాలా మన పూర్వీకులు వాడినటువంటి దీనిదండి. ఇది తవ్వ. 1935 అండి. 40 తులాలు హాఫ్ సేర్. సేర్లో కూడా ఎక్కువగా మన వాళ్ళు దీన్ని కొలిచేవారు. చూడండి ఎంత బరువుగా ఉందో, చాలా బరువుగా ఉంది. ఇప్పటికీ కూడా బియ్యం గాని లేదా ఇంకోటి కానీ ఇప్పుడు కానీ కొలిసేవారండి వీటితోనే. చాలా దీనిగా ఉందండి. ఇది ఒక సేర్ అండి. సేరు. ఇది కూడా చూసినట్లయితే 1 సేర్ ఉంది. 80 తులాలు 1950. ఇది ఒక సేరు. దీన్ని మానిక అంటారు. మెటీరియల్ కూడా మనకి ఎప్పటికైనా ఉండేలాగా ఆ రోజుల్లో ప్రతిదీ నాణ్యంగా వస్తువులన్నీ తీసేవారు. దీన్ని మానిక అని కూడా అంటారు. తర్వాత ఇది అడ్డ అండి. 2 సేర్లు అండి. ఇది సేరు, ఇది 2 సేర్లు అండి. 2 సేర్ల తర్వాత ఇది 3 సేర్లు అండి. ఇది 3 సేర్లు. ఇది ఈ విధంగా ఈ రింగ్ పట్టుకొని మనం కొలిసేటప్పుడు సపోర్ట్ కి ఈ విధంగా కొలిసేవారు. ఇది 3 సేర్లు అండి. ఇది 4 సేర్లు అండి. 4 సేర్లు అంటే కొంచెం చెక్కతో కూడా ఎక్కువగా తయారు చేసేవారండి. ఇక్కడ కూడా గమనించినట్లయితే చూస్తారు కదా 320 తులాలు 4 సేర్స్ 1940 అని చెప్పేసి క్లియర్ గా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇత్తడితో తయారు చేశారు. తెలుగు వారి సంపద అండి ఇదంతా నిజంగానే. ఇవన్నీ కూడా మరి అంతరించిపోయినటువంటి జాబితాలోకి ఈ వస్తువులన్నీ కూడా. అయితే మనం రైస్ కొలుసుకోవడానికి 1 2 ఉంటాయి గ్లాసుల టైపు. బట్ వీళ్ళు మాత్రం ఆ మెజర్మెంట్స్ కోసం ఇన్ని వస్తువులు వాళ్ళ ఇంట్లో. ఇంకా కొంచెం తర్వాత కూడానండి ప్రతిదానికి ఒక ప్రామాణికం ఉందండి. అలా పెరుగుతూ పేర్లు ఉన్నాయండి. ఇప్పుడైతే కేజీ, 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు నెంబరే మారుతుందండి. అప్పుడు ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉండేదండి. ఇది సూపర్, చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ వరకు తెలిసేమో నాకు తెలిసి ఇంతవరకు ఇవి మాత్రం అసలు చూడలేదు నేను. ఈ గిద్ద అంట బుల్లిగా భలే ఉంది.
సో వీటితో కొలుచుకోవడం ఇవన్నీ మీరు దాచిపెట్టడం ఎక్కడ సార్ వీటి కలెక్షన్ ఎక్కడి నుంచి? ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో నుంచి సేకరించినవండి. అంటే ఏమంటే అంతరించిపోయిన జాబితాలోకి వెళ్ళిపోయాయి. మన దగ్గర ఉందనుకోండి, వచ్చే తరాలకి ఈ విధమైన వస్తువులు మన తాత ముత్తాతలు మన ముందు తరాల వారు ఉపయోగించారని చెప్పేసి విద్యార్థులు కావచ్చు లేదా చూసే వాళ్ళకి ప్రజలకి ఒక అవగాహన కల్పించడానికి కోసం వీటిని నేను సేకరిస్తున్నాను. ఒకవేళ మన అమ్మమ్మలు ఇంకొంచెం పాస్ట్ జనరేషన్ లో అయితే గ్లాసులు ఏమైనా ఉన్నా కూడా వాటితో కొలిచి బియ్యం వండటం ఎట్లా చేసేవారు కదా, ఇది ఎక్కడున్నా పట్టుకొని అవును. అసలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను అంటే ఆ రోజుల్లోనండి ఈ వంట కూడానండి వండేటప్పుడు ఎంత అవసరమో అంతే వండేవారండి. ఇప్పుడు 5 మనుషులు ఉన్నారు అనుకోండి, 5 తిన్న తర్వాత మీరు చూసినట్లయితే ఇంత అన్నం కూడా మిగిలేదు కాదు, ఇంత కూర కూడా మిగిలేదు కాదు. అంత పర్ఫెక్ట్ గా కొలత పెట్టి వృధా చేసేవారు కాదండి, ఆ విధంగా ఉండేవారండి. నెక్స్ట్ ఎక్కువ వండేశారు అనుకోండి, ఎక్కువ ఉన్నది కదా వండారు కదా అనేసి ఈ రోజుల్లో తినేయడం. వాళ్ళు అలా కాదండి, ఎంత అవసరమో అంతే వండేవారు. అందుకే వాళ్ళు వెరీ డిసిప్లిన్ నూరేళ్ళుగా ఆరోగ్యంగా ఉండేవారండి. సూపర్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.